బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ తాజాగా సంచలన పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్ష బరి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఇటీవల కోవిడ్ మహమ్మారి బారిన పడిన బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే గత కొంతకాలంగా బైడెన్ ప్రవర్తన తీరు ప్రత్యర్థిని ఎదుర్కోవడంలో తడబాటుకు గురికావడంతో డెమోక్రాట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలని డెమోక్రటిక్ పార్టీ నేతలు బైడెన్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ తానే రేస్లో ఉంటారని ప్రకటించిన బైడెన్ తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఒకవేళ బైడెన్ మెంటలీ అన్ఫిట్ అయితే ప్రెసిడెంట్ పదవికి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న తాను పదవీ కాలాన్ని పూర్తి చేస్తానని ప్రకటించారు. గత కొద్ది రోజులుగా బైడెన్ ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి వైదొలగాలని డెమోక్రటిక్ పార్టీ నేతల నుంచి ఒత్తిడి నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ నిష్క్రమించడంతో ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నారు అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేపుతోంది. అయితే అందరి వేళ్లు భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వైపే చూపిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఎదుర్కొనేందుకు కమలా హారిస్ సరైన వ్యక్తి అని మెజారిటీ డెమోక్రాట్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలుగా ఎన్నికైతే ఆ స్థానాన్ని అధిష్ఠించిన తొలి నల్ల జాతీయురాలుగా చరిత్రలోకి ఎక్కనున్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే సామర్థ్యం కమలా హారిస్కే ఉందని బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం.